అమ్మ పున్నమి, ఇంకాసేపట్లో నువ్వు నా కూతురు, నేను నీకు నాన్ననే అవ్వబోతున్నావు. పంతులు గారు, ఇక మీరు ప్రారంభించండి. అలాగేనమ్మా. ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలంటే గుమ్మడికాయతో దిష్టి తీయాలమ్మా. సరే అమ్మా, మీరు రండి. నేనా? అమ్మా, మిమ్మల్నే. నేను రాను. అందరి చేతిలో ప్లేట్లు ఉన్నాయమ్మా, మీరే రావాలి. రండి. ఇది పట్టుకోండి, తీసుకోండి. ఆఫ్టర్ ఆల్ పని మనిషివి, నీకు నేను దిష్టి తీయాలా? అవాంతరాలు కలగకుండా ఉండాలని దిష్టి తీయలేను, అవాంతరాల్ని క్రియేట్ చేయాలని మొక్కుకుంటాను. దత్తత మహోత్సవం అనగానే వెలిగిపోతున్నావు కదే, పైగా నాతోనే దిష్టి తీయించుకుంటావా? నీ సంగతి చెప్తానుండు. అయ్యో, ఫ్లెక్సీ కారిపోతుంది. ఇదేంటి, శుభమా అని దత్తత కార్యక్రమం జరుగుతుంటే ఇలా అపశకునం ఎదురైంది. అమ్మా, ఏంటి ఇలా జరిగింది? ఈ దత్తత కార్యక్రమం జరగడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. పంతులు గారు, ఇలా జరగడం వెనక ఏదైనా అరిష్టం దాగుందా? పున్నమికేవైనా అపాయం పొంచి ఉందా? నాకెందుకో భయంగా ఉంది. ఇదేమీ అరిష్టం కాదమ్మా. పంచభూతాల్లో ఒకరైన అగ్నిదేవుడు ఈ కార్యక్రమానికి జ్యోతి వెలిగించాడు, గోవుపాలతో శాంతింపజేశాడు.
అగ్నిదేవుడికి ఆవు పాలతో అభిషేకం జరిగింది. అంతా శుభమే. అమ్మయ్యా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక జరగాల్సిన కార్యక్రమాలు చూద్దాం. అలాగేనమ్మా. పున్నమి, రా వెళదాం. ఏమైంది మయూక? ఏమైందంటావేంటి మమ్మీ? మన ఇంట్లో పని మనిషిగా చేరి మనకి సేవలు చేసుకున్న పున్నమిని ఒక పక్క దత్త తీసుకోకుండానే దానికి నా చేత దిష్టి తీయించేలా చేశారు. ఇంకా దత్త తీసుకుంటే దాన్ని వారసురాలుగా చేసి నన్ను దానికి సేవకురాలుగా చేస్తారేమో అనిపిస్తుంది మమ్మీ. నిన్నలా చూస్తుంటే ఈ మమ్మీ డాడీ ఊరుకుంటారనుకుంటున్నావా బేబీ? ఇప్పుడు దిష్టి తీయమని గుమ్మడికాయ చేతిలో పెడితే ఊరుకొనే ఉన్నారు కదా డాడీ. మన ఇంట్లో పని మనిషిగా ఉంటేనే నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. అలాంటిది ఈ రోజు మన ఇంట్లో నాతో పాటు అది కూడా వారసురాలవుతుంది. నాతో పాటు సమానంగా అన్నిట్లో ఉంటుంది. అది ఊహించుకుంటేనే నాకు కంపరంగా ఉంది డాడీ. ఇళ్ళలగ్గానే పండగ కాదు మయూక. మమ్మీ, నాకేం అర్థం కావట్లేదు మమ్మీ. మరి కాసేపట్లో దాన్ని దత్త తీసుకోబోతున్నారు. కాసేపట్లో కాదు మయూక, ఆ కాసేపట్లో ఏమైనా జరగచ్చు. నారాయణమ్మ మాయమవ్వచ్చు, పున్నమి పారిపోవచ్చు, బావగారి మనసు మారిపోవచ్చు. నువ్వు కూల్గా ఉండు మయూక. ఈ దత్తతని ఎలాగైనా ఆపుదాం. అవును బేబీ, అన్నీ తప్పించుకుని దత్తత వరకు వస్తే దాన్నక్కడే గొంతు నులిమి చంపేస్తా. అంతదాకా రానివనగ్నిదేవ్. పద. ఈ దత్తత కార్యక్రమం జరగకూడదు. అసలు ఏం జరుగుతుందక్క ఇక్కడ? నువ్వు పృథ్వీబాబు ఒకటవుతారనుకుంటే వేరే ఎవరితోనో నీకు పెళ్ళి అంటున్నారు. ఆ పెళ్లి కోసమే ఈ దత్తత కార్యక్రమం అంటున్నారక్క. ఏంటక్క ఇది? రే, ఆ అమ్మవారు ఎలా రాసుంటే అలా జరుగుతుంది. నువ్వు సైలెంట్గా ఉండు. ఎలా సైలెంట్ గా ఉండమంటావక్క? అయ్యగారు నిన్ను దత్తత తీసుకుంటున్నారంటే నీ జీవితం బాగుపడుతుందని సంతోషపడ్డాను. కానీ ఇదంతా ఈ పెళ్లి కోసం అని తెలిసాకే నాకేదేదో అవుతుందక్క. తప్పు జరుగుతుందక్క. నువ్విప్పుడు నోరు విప్పకపోతే జీవితాంతం బాధపడతావక్క. గని పున్నమికి లేని పొనివి చెప్పకు. అలాంటిదేం లేదు పెద్దమ్మా. అక్కని దత్తకు తీసుకుంటే మన గూడానికి పంపిస్తారా అని అడుగుతున్నాను అంతే. ముందు అక్క ఎలా ఉందో దత్తత తర్వాత కూడా అలాగే ఉండొచ్చా అని అడుగుతున్నాను పెద్దమ్మా. అయినా నువ్వు ఉండగా వాళ్ళకెందుకు అక్కని దత్తతిస్తున్నావు పెద్దమ్మా? గని, నా బిడ్డగా ఉంటే పున్నమికి దక్కే గౌరవం ఏముంటుంది? గూడెం పిల్ల, లేదంటే ఇళ్లల్లో పని పిల్ల. అదే అయ్యగారి వాళ్ళు దత్తత తీసుకుంటే యువరాణిలా ఉంటుంది. ఏంటో పెద్దమ్మా, అక్క అయితే అందరికీ దూరం అయిపోయేలా అనిపిస్తుంది. ఎవరికి దూరం అవ్వదు. అక్క తమ్ముళ్ళు మాటల్లో పడితే ప్రపంచాన్నే మర్చిపోతారు. రండి, పూజకి టైం అవుతుంది, పదండి. పృథ్వీబాబుకి ఒక్కసారి నీ మనసులో ఉన్న మాటని చెప్పావా అక్క? ఏడవకక్క, నీకు అందుకే అప్పుడే చెప్పాను. ఇప్పటికైనా ప్లీజ్ అక్క, ఎవరికైనా పెద్దవాళ్ళకి చెప్దామక్క. వద్దు గని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా
తలరాత నుంచి తప్పించుకొని వెళ్ళలేరు. నా తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. ఓం దత్తదస్యేకారముహూర్త శుభముహూర్తోస్తు. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. నమస్కారం అమ్మా. నమస్కారం చంద్రశేఖర్ గారు. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళః. త్రయో సంస్మృతాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. येषामिन्देवरस्यामोदेस्तो जनार्दनः. आपदामपहर्तारं दातारं सर्वसम्पदां. लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते. అమ్మా, ఈ వస్త్రాలు ఎవరైనా ఆదర్శ దంపతులు పొన్నముకిస్తే బాగుంటుంది. వైదిక, మన కుటుంబానికి సంబంధించిన దంపతులు మీరు మాత్రమే ఉన్నారు. పున్నమిక వస్త్రాలు మీరే ఇవ్వండి. వద్దులే అత్తయ్య, మాకిష్టం లేని కార్యానికి మేమే శ్రీకారం చుట్టడం ఎందుకు? పున్నమి ఎప్పటికీ మాకు పని మనిషే. పంతులు గారు, దంపతులే ఇవ్వాలా? నేను ఇవ్వకూడదా? దంపతులు ఇస్తేనే బాగుంటుందయ్యా. మరిప్పుడెలా? పున్నమి మా ఇంటికి కోడలుగా రాబోతుంది కాబట్టి మా ఇంటి బిడ్డ అవుతుంది. అలాంటి పున్నమికి వస్త్రాలు మా చేతుల మీదుగా ఇస్తాం. ఇవ్వండి. చాలా సంతోషం. అలాగే ఇవ్వండి. ఇదిగోండి, తీసుకోండి. తినే మెతుకుల మీద పేరు రాసుంటుంది అనేది ఎంత వాస్తవం? ఎవరి చేతులు గిఫ్ట్లవన్నీ ఎందుకు బాబు? మీరుండండి. దత్తత తీసుకొని అంకుల్ పున్నమని కూతురు చేసుకుంటున్నారు. అంకుల్ కూతురు జాబిల్లైనా పున్నమైనా వాళ్ళ బాధ్యత తీసుకోవడం నా బాధ్యత. పృథ్వీ, విశ్వాసం చూపించటంలో ఎవరైనా నీ తర్వాతే. తీసుకో. అమ్మా, తీసుకో, పర్వాలేదు. అమ్మా, వస్త్రాలు మార్చుకు వస్తే పూజ జరిపిస్తాను. ఆ తర్వాత నామకరణం చేశాక దత్తత కార్యక్రమం జరుగుతుంది. నారాయణమ్మ, అమ్మాయిని తీసుకెళ్లి సిద్ధపరచు. అలాగే.
పున్నమి, అయ్యగారు నిన్ను దత్తత తీసుకోవడం నీకు ఇష్టం లేకపోతే చెప్పు. ఇలా బాధపడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. అదేం లేదమ్మా. అమెరికా వెళ్ళిపోతే నిన్నెవరమ్మా చూసుకుంటారు, అయ్యగారిని ఎవరు చూసుకుంటారు అని భయపడుతున్నాను అంతే. అలా ఏం భయపడకు పున్నమి. అమ్మా, ఇప్పుడు నన్ను దత్తత తీసుకుంటే నేను అయ్యగారికి మాత్రమే బిడ్డనవుతానా? నీకు బిడ్డని కానా? అమ్మా చెప్పమ్మా, నేనెప్పట్లానే నీ కూతుర్లానే ఉంటానమ్మా. ఏ తల్లైనా తన కూతురి జీవితం అందంగా గొప్పగా ఉండాలని కోరుకుంటుంది పున్నమి. రాజభవనంలో యువరాణిలా బ్రతికే అవకాశం వస్తుంటే గూడెల్లో బ్రతుకుతాను అంటావేంటమ్మా? అమ్మ ఒడి కంటే అందమైన ప్రదేశం మరొకటి ఉండదు కదమ్మా. అవును పున్నమి, నువ్వన్నట్టు అమ్మ ఒడి కంటే మరో గొప్ప ప్రదేశం ఇంకెక్కడా ఉండదు ఈ ప్రపంచంలో. కానీ ఏ బిడ్డైనా జీవితాంతం అమ్మ ఒడిలోనే ఉంటే కుదరదు కదా. నవీన్ నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో చూస్తున్నావు కదా. వాళ్ల స్టేటస్కి అవసరమైన పేరునిచ్చి నీకు పెళ్లి చేసి నీ రుణం తీర్చుకునే ప్రయత్నమే. మీ అమ్మ నుంచి నిన్ను వేరు చేయటం కాదమ్మా. ఎప్పటికీ పున్నమి అంటే నారాయణమ్మ కూతురే. ముందు వెనక పేరు మార్చినంత మాత్రాన పేగుబంధం మారిపోదు కదమ్మా. మా ఇంటి వారసురాలి కోసం చేయించిన నగలివి. ఇప్పుడు నువ్వు కూడా మా ఇంటి వారసురాలివే కాబట్టి ఈ నగలు పెట్టుకో. పెద్దమ్మగారు, ఇవన్నీ ఎందుకు పెద్దమ్మగారు? నాకొద్దు. నా కొడుక్కి కూతురువి కాబోతున్నావు. 18 ఏళ్లుగా నాన్న అనే పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు నా శివ. ఈ రోజు నుంచి ఆ కల నీ రూపంలో నెరవేరబోతోంది. నువ్వు మాకు చేసిన సేవకి సహాయానికి బదులుగా నీకు మేమేమిచ్చినా తక్కువేనమ్మా. నారాయణమ్మ, అలంకరించు. నా అనిస్తే తగిలేలా ఉంది. నారాయణమ్మ, పున్నమిని త్వరగా తీసుకురా. అలాగే. పదమ్మా. అయ్యో పున్నమి, నేను వెండి పళ్ళెం మర్చిపోయాను. నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. తొందరగా రా. సరే వెళ్ళు.